మెడికల్ మాఫియా చేస్తే ఇంకొక నెంబర్ గేమ్ అనేది ఉంటుంది. అదెలా ఉంటుందో చెప్తా. నిజానికి బీపీ ఒకప్పుడు ఎలా ఉండేది, 140/90 అనేది ఉండేది బీపీ ఒకప్పుడు. కానీ దాన్ని ఏం చేశారు, 120/80 చేశారు. అంటే నెంబర్ తగ్గించారు. 120కి 140కి మధ్యలో ఉన్న నెంబర్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ బీపీ పేషెంట్లే ఒక రకంగా. ఇక వీళ్ళందరికీ మెడిసిన్స్ ఇవ్వడం, హాస్పిటల్స్ తిరగడం, నాకు బీపీ వచ్చింది అనేసి బీపీలు తెచ్చుకోవడం, ఇది ఒక కేసుగా మారింది. ఇక ఆ తరువాత షుగర్ విషయానికి వద్దాం. ఇంటింటికో షుగర్ పేషెంట్ అన్నట్టుగా మారిపోలే పరిస్థితి. థైరాయిడ్ విషయంలో కూడా అదే, ఇంటింటికో థైరాయిడ్, ఇప్పుడు ఇంటింటికొక క్యాన్సర్, ఇలా మారుతూ వచ్చాయి. ఇందులో భాగంగా జరిగిన నెంబర్ గేమ్స్ లో షుగర్ విషయంలో కూడా మాట్లాడదాం. షుగర్ ఏంటి, ఒకప్పుడు ఎంత ఉండేది, 140 అనేది మాక్సిమం నెంబర్ ఉండేది. దాన్ని ఏం చేశారు, 1997కి వచ్చిన తర్వాత దీనిని 140 to 126 కి తీసుకొచ్చారు. 97లో 126 కి తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ మాఫియా తీసుకొచ్చిన గేమ్ ఇది. సరిగ్గా అంటే 140 నుంచి 126 మధ్యలో ఉన్న వాళ్ళు 126 నెంబర్ మారంగానే ఎంతమంది పేషెంట్లు అయిపోయారో తెలుసా, ఒక్కసారిగా 18 కోట్ల మంది షుగర్ పేషెంట్లు తేలారన్నమాట. అంటే ఇంతమందికి షుగర్ ఉంది అని నిర్ధారించేశారు. వీళ్ళందరూ ఖచ్చితంగా మందులు వేసుకోవాల్సిందే, ఏవేవో ఉంటాయి. అలాగే ఫాస్టింగ్ షుగర్ అనేది ఉండేది కాదు, ఫాస్టింగ్ షుగర్ అనేది పెద్దగా ఉండేది కాదు. బట్ దాన్ని కూడా ఆ తర్వాత తదనుగుణంగా తీసుకొచ్చి మార్పులు చేర్పులు చేశారు. ఇక ఆ తర్వాత 2003